अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा खबर। Thank you so much. उसको कुछ बार देंगे खुद మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయండి? ఫ్యామిలీ ఫ్రెండ్ లా ఉంది సార్. నా పక్కనే ఇంత డౌట్ లేకుండా చేసేది సార్. నా డౌట్ ఎక్కడెక్కడో డైవర్ట్ అవుతుంది సార్. అవసరం చెప్పాలి. నేను ఎవరెవరి మీద పెట్టుకున్నది అది క్లియర్ చేశారు. నేనే ఆశ్చర్యం. సారవులు డే నైట్ కష్టపడి నాకు పిల్లలు చేస్తుంది. అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్. గతంలో మీకు ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ మనస్పర్ధలు కానీ నా జీవితం ఇది ఫస్ట్ సార్. నా జీవితం నేను 1890 హైదరాబాద్ లో వర్క్ నేర్చుకుని నేను ఈ పొజిషన్ ఉన్నాను సార్. అసలు నా జీవితం వీళ్ళు ఫస్ట్ అంటే నా శత్రువులు అనేది ఎవరు లేరు సార్. వీళ్ళంతా మంచిగా ఉంటారు, నా పక్కనే ఉంటారు కూడా వీళ్ళు ఈ పని చేశారు. 2 days నుంచి నిద్రలేదు. ఒక నైట్ మొత్తం తిరిగారు సార్. మొత్తం మీరు టీమింగ్ ఇచ్చారు. ఒక్కొక్క టీం ఎక్కడెక్కడికి వెళ్తారు. మొత్తం 8 టీములు సార్. అసలు మీకు అలవాటు వచ్చిన ఫస్ట్ మీకు వీళ్ళని చెప్పేసి సార్ మాకు ఈ కాల్ డైవర్ట్ ఎక్కడ జరిగింది? యూఎస్ వచ్చినట్టు కాల్ డైవర్ట్ చేసేసారు. యూఎస్ నుంచి డైవర్ట్ చేసేసారు. అది ఫస్ట్ మీరు కంప్లైంట్ వాపస్ తీసుకో. యూఎస్ మొత్తం సార్లు మొత్తం చేసి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను సార్. నేను సార్లు చెప్పి ఈజీగా రాకపోవచ్చు. చెక్ పోస్ట్ కాకుండా మన సర్వీస్ రోడ్స్ ఉంది, ఎన్ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉంది. సో దేర్ మే బి ఏ ఛాన్స్ ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి. మనకు ముందే ఇన్ఫర్మేషన్ పలానా కారు అట్లాంటిది ఏమీ లేదు. మనకు నిన్న వచ్చింది. నిన్న నైట్ కొంచెం కారు అనేది మనకు నిన్న వచ్చింది. కారు కిడ్నాపర్స్ ఎక్కడ కిడ్నాప్ చేస్తున్నారు. ఇప్పుడు దిలీప్ తర్వాత మహిపాల్ అని వాళ్ళ కస్టడీ ఉంటున్నారు. మహిపాల్ లిమిట్స్ లో నర్సింగ్పేట ప్రాంతంలో వాళ్ళు ఒక షెల్టర్ రూమ్ తీసుకుని అక్కడ రెస్ట్ చేశారు. నైట్ షెల్టర్ ఉన్నారు. తర్వాత మనీ రేడియం కాదు రవి, సుంకేశ్వర్ రవి మరియు శివ సరే పిల్లోని ఏమైనా కొట్టిరా? ఏంటంటే పిల్లోని ఏమైనా కొట్టిరా? నేను కొట్టలేదు. వాళ్ళ ప్లాన్ ఉంటే అతను అబ్బాయి నిన్న ఏడవడంతో అతన్ని పూర్తిగా ప్లాన్ చేశారు. కాలుతో కట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఊరుకుంటా అని చెప్పడంతో వాళ్ళు ఆగిపోయింది. తర్వాత వాళ్ళు ఫర్దర్గా కొంత పోలీసులకు ఒక దొరికిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు రీచ్ అయిందా మరి ఇతర కారణాలు బాలభక్తి
కమర్షియల్ ప్రాంతాలకు పోయడానికి ప్రయత్నం చేసేవారు. ఓన్లీ డబుల్ డిమాండ్ యూజ్ చేస్తే లేకపోతే హాస్పిటల్ సర్కార్ ప్లాన్ కూడా నెక్స్ట్ స్టెప్ 100% అదే గుర్తించడం కూడా జరిగింది. మీరు డబ్బులు ఇవ్వండి, పోలీసులకు ఇవ్వరు, మీడియాకి ఇవ్వరు, చెప్తే అబ్బాయి కనిపిస్తారు. వాట్సాప్ స్టార్టింగ్ కాలింగ్ జరిగిందా లేకపోతే ఇవన్నీ టెక్నికల్ చేస్తాము. అది కాల్ కూడా వచ్చింది వాట్సాప్ లేదు నిన్న ఈవినింగ్ 5:30కి వీడియో కాల్ చేస్తాను. ఇది దాని తర్వాత నుంచి మనం పట్టుకునే వరకు ఉపయోగించుకోవచ్చు. 9:30కి ఒక సపరేట్ రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళ బాబు ఏజ్గా చదువుతున్నాడు, 13 years ఓల్డ్. 6:30కి అలా గ్రౌండ్ చేసి ఆడుకోవడానికి మళ్ళీ రాలేదనేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ రాగానే మనకు ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి రవి ఆధ్వర్యంలో మొత్తం ఆ సరౌండింగ్ ఏరియాలో CCTV ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. ప్లస్ ఆ ఫాదర్ ఎవరైతే విక్టిమ్ బాయ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమైనా రైటర్స్ ఉన్నాయా, లేదంటే గొడవలు ఉన్నాయా, బిజినెస్ ఇష్యూస్ ఉన్నాయా అది కూడా అడగడం జరిగింది. పర్సనల్ గా అంటే చుట్టాలు కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళ మీద డౌట్ వచ్చేసి ఒక 2 teams ఇమీడియట్ గా మనము ప్రకాశం జిల్లాకి ఒక టీము, శ్రీశైలం దగ్గరికి ఒక టీం పంపించడం జరిగింది. సో ఆ 15th రోజు నైట్ వరకు మనకు ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. మాకు ఒక డౌట్ కూడా వచ్చింది పోలీస్కి. ఆ జేటీసీ గ్రౌండ్ పక్కన ఆడుతున్న దగ్గర ఎక్కడైనా ఆడుకొని మిస్ అయిన ఏదైనా గుంతలో పడిపోయిందా అనేసి ఒక టీంని పెట్టి అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే అక్కడ ఎలాంటి డౌట్ అంటే ఏమీ కనిపించలేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. మనకు నెక్స్ట్ డే వాట్సాప్ లో ఒక కాల్ వచ్చింది. ఒక కాల్ దాంట్లో ఏంటంటే మీరు కేసు విత్డ్రా చేసుకోండి, లేదంటే బాబుని సేఫ్గా రాడు ఇంటికి అనేది ఆ కాలిక సార్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మేము టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే రకరకాల కోణాల్లో కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1:20 గంట వాళ్ళు ఏదైతే బాబు తీసుకెళ్ళిపోయారు కిడ్నాపర్స్ వాళ్ళు వాట్సాప్ చాట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతసేపు మాకు అమౌంట్ కావాలి, మీ బాబుని ఏం చేయము కానీ పోలీస్ కేసు విత్డ్రా చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకటి విత్డ్రా చేసుకున్నట్టు కూడా వాళ్ళ వాట్సాప్ లో ఒక లెటర్ పంపించడం జరిగింది. సో అది ఈవినింగ్ వరకు అయింది. ఈవినింగ్ 5:30కి ఒక కాల్ వచ్చింది సేమ్ నెంబర్ నుంచి. కాల్ వచ్చినప్పుడు ఫాదర్ అడిగాడు, బాబుని చూపించండి, 2 days అయిపోయింది, 1 night గడిచిపోయింది కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి బాబుని చూపించండి అని అడగడం జరిగింది. మేము త్వరలో మీకు వీడియో కాల్ చేస్తాము, మీరు ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది ఆ కాలంతో సాధించారు. అదే ప్రకారంగా వాళ్ళు కూడా నడుచుకోవడం జరిగింది. ఇవన్నీ తర్వాత ఆ ఫోను మనకు వాట్సాప్ లో అంటే ఆన్లైన్ లో కనిపించడం మానేస్తుంది. ఇక్కడ నుంచి కాల్ వచ్చిందో మేము నిన్న నైట్ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా యూజ్ చేసి మనకు మార్నింగ్ కి కొన్ని నెంబర్స్ డౌట్ఫుల్ నెంబర్స్ అనేవి కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మనకు ఈ ఎవరైతే విక్టిమ్ బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ నైబర్స్ పక్కనే కాకుండా ఇంకొక పక్కనే ఆ పక్కన ఇంట్లో ఉన్న ఒక 2 రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనకు